విజయనగరం జిల్లా జియమ్మ వలస మండలం చినమేరంగి గ్రామం. ఈ గ్రామానికి జిల్లాలోనే ఓ ప్రత్యేకత ఉంది. అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సొంత ఊరు. శత్రుచర్ల రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ఇక్కడ ఏ ఎన్నికలు వచ్చినా ఈ కుటుంబ సభ్యులదే విజయం. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో శత్రుచర్ల కొత్త తరం వారసుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. మంత్రి శత్రుచర్ల విజయరామరాజు తమ్ముడు చంద్రశేఖర్ రాజు గతంలో నాగూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత కొమరాడ మండలానికి జెడ్పీటీసీగా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఈయన కుమారుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజును చినమేరంగి ప్రజలు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంబంధం ఉండదని పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని కాకుండా గ్రామ శ్రేయస్సు దృష్ట్యా ఎటువంటి తగాదాలు ఉండకూడదనేసి ఆయన్ని గ్రామస్తులంతా ఏకమయ్యి వాళ్ళ ఇద్దరందములు విజయరామరాజు గారు, చంద్రశేఖర్ రాజు గారు, జనార్దన్ తాటరాజు గారి దగ్గరికి మా గ్రామస్తులు అందరం కలిసి వెళ్ళడం జరిగింది. మేమందరం కలిసి వెళ్ళి చంద్రశేఖర్ రాజు గారి అబ్బాయి అయితే మరి ఇక్కడ ఎవరు కూడా పోటీకి ముందుకు రారండి, మీరు ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధి పరిచారు అనేసి విజయరామరాజు గారికి మేము చెప్పడం జరిగింది. ఆయన అయితే ఈ గ్రామానికి అన్ని రకాలుగా అన్ని సదుపాయాలను కూడా తీసుకురావడం జరిగింది. తమ కుటుంబాన్ని గ్రామస్తులు ఎంతగానో ఆదరిస్తున్నారని, వారి కోరిక మేరకే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని తెలిపారు శత్రుచర్ల పరీక్షిత్ రాజు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. నా మీద, మా కుటుంబం మీద గౌరవం, అభిమానంతో అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా మా కుటుంబం ప్రజలకి ఒక ఎలాంటి వీటికి ఆకర్షితులు అవ్వకుండా కొన్ని సిద్ధాంతాలతో ఉన్న కుటుంబం, రాజకీయ కుటుంబం మాది. వాటి అనుగుణంగానే నేను కూడా ఎలాంటి భేదాలు లేకుండా గ్రామాభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను. ఏది ఏమైనా చినమేరంగిలో శత్రుచర్ల కుటుంబ సభ్యుల పాలన కొనసాగుతోంది. గ్రామస్తుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు.